ఇండియన్ గవర్నమెంట్ స్మార్ట్ ఫోన్ గురించి ఒక కొత్త డెసిషన్ తీసుకుంది. ఇకపై రాబోయే ప్రతి కొత్త మొబైల్లో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాల్సిందేనంట. అదే గవర్నమెంట్ యాప్ అయిన సంచార్ సాథీ. ఇప్పుడు రాబోయే ప్రతి కొత్త మొబైల్లో ఆటోమేటిక్గా అంటే డిఫాల్ట్గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయి ఉండాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ యాప్ రాబోయే 90 రోజుల్లో మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త మొబైల్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. కేవలం కొత్త మొబైల్ అనే కాదు, ఇప్పుడు మీరు వాడుతున్న ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ కాగానే ఆటోమేటిక్ యాప్ డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీకు వచ్చే ఫేక్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ ఈ యాప్ ద్వారా ఈజీగా రిపోర్ట్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ పోతే ఈ యాప్ ద్వారా బ్లాక్ చేయొచ్చు, దొరికిన తర్వాత దీన్ని అన్బ్లాక్ చేసి వాడుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీ మొబైల్ IMEI నెంబర్ని ఎంటర్ చేసి మీ ఫోన్ ఒరిజినలా కాదని తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియని నెంబర్లు ఏమైనా ఉంటే, అంటే మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డు యూజ్ చేసి నెంబర్స్ ఏమైనా తీసుకొని ఉంటే వాటిని రిపోర్ట్ చేసి తీసేయచ్చు. అయితే ఈ న్యూస్ విన్నాక సోషల్ మీడియాలో ఈ యాప్ పైన నెగిటివ్ ఏర్పడింది. ఏంటంటే, ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్ఇన్స్టాల్ కానీ డిజబుల్ కానీ చేయలేమని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం మన డేటా పైన నిఘా ఉంచి స్పై చేస్తుందని చెప్పి సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. ముఖ్యంగా యాపిల్ లాంటి సంస్థల యూజర్స్కి ప్రైవసీ భంగం కలుగుతుందని చెప్పేసి ఐఫోన్లు యాప్ తీసుకురావడానికి ఒప్పుకోవట్లేదంట. ఇంకా దీనిపైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గారు స్పందిస్తూ యూజర్ల ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఒకవేళ యాప్ నచ్చకపోతే డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా సరే మన ఇండియన్స్ దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అదేంటో మరి భారతీయులు ఎవరికి అర్థం కారు. ఎవడో తయారు చేసిన యాప్ని థర్డ్ పార్టీ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మరీ మనం మొబైల్లో వాడుతూ ఉంటాం. కానీ ఇండియన్ గవర్నమెంట్ మనకు ఉపయోగపడేలా ఒక యాప్ని తీసుకొస్తే మాత్రం వాడం. పైగా రూల్స్ మాట్లాడతాం, సెక్యూరిటీలు గుర్తొస్తాయి. మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ వాడుతున్నామో అప్పుడే మన సెక్యూరిటీ పోయింది. మనం సెక్యూర్గా ఉన్నాం అనుకుంటున్నాం, అది మన మూర్ఖత్వం. మన మీద గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు ఎప్పుడు కన్నేసి ఉంచుతున్నాయి. ఈ విషయం చాలామందికి తెలుసు, అలానే చాలామందికి తెలియదు కూడా. తెలిసిన వాళ్ళు యాప్ వాడడానికి సిద్ధంగా లేరు, తెలియని వాళ్ళకి దీని గురించి అర్థం కాదు. దేశీ వీడియోలు ఎంకరేజ్ చేసినంత ఈజీగా దేశీ యాప్ని ఎంకరేజ్ చేయం. ఏం ఇండియన్సో ఏంటో మరి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.